యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఏపీ విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. గంజాయి తరలిస్తున్న నిందితుడు మహారాష్ట్రకు చెందిన నకుల్ కైలాస్ గైక్వాడ్గా గుర్తించామన్నారు. రాష్ట్ర బార్డర్లు దాటే సమయంలో పోలీసులకు చిక్కకుండా కార్ నంబర్ ప్లేట్లు మారుస్తూ గంజాయిని సప్లై చేస్తున్నట్లు తెలిపారు. 102 కిలోల గంజాయి, షిఫ్ట్ కార్, 2 సెల్ ఫోన్లు, 3 నంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఏపీ విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. గంజాయి తరలిస్తున్న నిందితుడు మహారాష్ట్రకు చెందిన నకుల్ కైలాస్ గైక్వాడ్గా గుర్తించామన్నారు. రాష్ట్ర బార్డర్లు దాటే సమయంలో పోలీసులకు చిక్కకుండా కార్ నంబర్ ప్లేట్లు మారుస్తూ గంజాయిని సప్లై చేస్తున్నట్లు తెలిపారు. 102 కిలోల గంజాయి, షిఫ్ట్ కార్, 2 సెల్ ఫోన్లు, 3 నంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. ఆంధ్ర నుంచి మన రూట్ ద్వారా మహారాష్ట్ర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చౌటుప్పల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన అతని దగ్గర నుంచి 102 కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఒక మారుతి వెహికల్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సప్లయర్ ఉన్నారో అతని మీద కూడా ఆల్రెడీ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే రిసీవర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పర్సన్ అతను, ఆ ఉత్తరప్రదేశ్ పర్సన్ తో కూడా దాని మీద కూడా మనం ఒకటి ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు ఒక నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి బార్డర్ చెక్ పోస్ట్ దాటేటప్పుడు ఇంకో నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో అక్కడ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వెహికల్ ని గ్యాపులు తీసుకుంటూ ఆపుకుంటూ వీళ్ళు వివిధ చెక్ పోస్టులు దాటుకుంటూ వీళ్ళ డెస్టినేషన్ కి వెళ్లే ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ టాప్ ప్రియారిటీలో ఉంది. డ్రగ్స్ అనేది ఒక జనరేషన్ ని అంతం చేసే ఒక వ్యసనం. దాని మీద ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మాతో చేతులు కలిపితేనే దీని మీద ఫైట్ చేయగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సోర్స్ డీటెయిల్స్ మేము డిస్క్లోజ్ చేయలేము, కానీ అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అండ్ మీ అందరి ద్వారా కూడా ఇంకా చాలా మంది ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకొని దీన్ని కట్టడి చేయడంలో మాకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.